బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుగుబాటు జెండా ఎగరేసిన నలుగురు నేతలపై టీఆర్ఎస్ వేటు వేసింది. మాజీ మంత్రి జి వినోద్, గజ్జల నగేష్, జలంధర్ రెడ్డి, శంకర్ని అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నలుగురిని సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉంటే, గజ్జల నగేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి రెబల్గా పోటీ చేస్తున్నారు. ఇక జలంధర్ రెడ్డి మక్తల్ నుంచి, శంకర్ షాద్నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మరి రిపోర్టర్ ఏకస్వామి టెలిఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏం జరుగుతోంది? నలుగురిపై సస్పెన్షన్ వేటు. రమణ, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైతే రెబల్ గా నిలబడ్డారో వారందరి మీద వరుసగా వేటు వేస్తూ వస్తుంది. ఈ రోజు కూడా మరో నలుగురి మీద వేటు వేయడం జరిగింది. ప్రధానంగా ఇంకా బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి గడ్డం వినోద్ కుమార్ మీద, అదేవిధంగా మక్తల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి జలంధర్ మీద వేటు వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు నలుగురు వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ సస్పెన్షన్ టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో వీరందరూ కూడా పార్టీ వ్యతిరేకంగా కార్యక్రమాలు పాల్పడుతున్నారు. వీరందరూ కూడా ఈ పార్టీ చెప్పిన లైన్ లో కాకుండా వారు సొంతంగా ఎన్నికల బరిలో దిగి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు నష్టం చేకూరుస్తున్నారని చెప్పేసి భావిస్తూ వీరి మీద వేటు వేయడం జరిగింది. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా పార్టీ మొదటి నుంచి కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి గజ్జల నగేష్ ని కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా మక్తల్లో పోటీ చేస్తున్నటువంటి జలంధర్ రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటు షాద్నగర్ లో ఎవరైతే శంకర్ ఉన్నారో శంకర్ ని కూడా మొదటి నుంచి కూడా పార్టీ నామినేషన్ విత్డ్రా టైం వరకు కూడా వాళ్ళని విత్డ్రా చేసుకోమని కోరినప్పుడు కూడా వారు విత్డ్రా చేసుకోలేదు. ఆ తర్వాత కామ్ కాకుండా పార్టీ గెలుపును ప్రభావితం చేసే విధంగా, అక్కడ అభ్యర్థులకు నష్టం చేసే విధంగా అంతా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి, పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని చెప్పేసి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. రమణ. ఓకే స్వామి, థ్యాంక్ యూ.